మహాపత్రిజీ వారికి ప్రణామములు, స్వర్ణమాల అమ్మవారికి ప్రణామములు, యావత్ పిరమిడ్ మాస్టర్లందరికీ నా ఆత్మ ప్రణామములు. అయితే బ్రహ్మర్షి పత్రిజీ వారు అవతారం సాధించి మహావతారగా పరిణితి చెందిన సమయంలో మనం ప్రతి చోట కూడా ధ్యాన యాగములు, యజ్ఞములు, శాకాహార ర్యాలీలు, పిరమిడ్ వార్షికోత్సవాలు, పిరమిడ్ శంకుస్థాపనలు, పిరమిడ్ ప్రవేశములు, ఉచిత ఒక్కరోజు ధ్యాన శిక్షణలు, 7 రోజుల సప్తాహాలు, 3 రోజుల క్లాసులు విరివిగా మనం చేస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేయడంలో కాస్తంత ధనానికి సంబంధించినటువంటి ఒత్తిడి అనేది సహజమే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ ఏ కార్యక్రమాలు కూడా మనం వెనకడుగు వేయడానికి వీల్లేదు. మన కర్తవ్యం ఏంటంటే చేయడమే మన కర్తవ్యం. అయితే ఇన్ని చోట్ల చేయడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అన్నది ఏంటంటే, ఈ యొక్క పత్రిజీ గారి యొక్క సంకల్పానికి అత్యంత చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాము. మన లక్ష్యాన్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఏ ఒక్క చోట కార్యక్రమం జరిగినా చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, 5 రోజులు అవ్వచ్చు, ఎన్ని రోజులు అయినప్పుడు కూడా ఒక కార్యక్రమం జరిగిందంటే ఎంతోమంది కొత్త వాళ్ళకి ఇది అవగాహన అవుతుంది. కానీ మనం ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా శక్తి వంచన లేకుండా ఎప్పుడు వీలైనప్పుడు ధ్యాన ప్రచారము, ధ్యాన దానము, ధ్యాన బోధ చేస్తూనే ఉన్నాం. మనలో మనం సత్సంగాలు చేసుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఎంతోమందికి మనకు తెలియకుండానే కొత్త వారికి ఇది యాడ్ అవుతుంది. ఒకవైపు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, ఒకవైపు ఎన్ఎంసి ఛానల్ ద్వారా, ఒకవైపు ధ్యాన భీమకండ ద్వారా, ఒకవైపు ధ్యాన గ్రామీణ ధర్మ ప్రచారం ద్వారా ఏ విధంగానైనా సరే మనం కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్తున్నాం. చేసే కొలది కూడా ఖచ్చితంగా కొత్త వారికి ధ్యాన ప్రవేశం జరుగుతుంది. ఈ విషయాలు మాత్రం మన ఏ విధమైన సంకోచం లేదు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మన వంతు సహకారం మనం చేస్తూ ఎంత వీలైతే అంత మనం ఎదురు వెళ్ళడం అన్నది చాలా అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది బ్రహ్మర్షి పత్రిజీ వారి యొక్క ఆశయం కోసం, లక్ష్యం కోసం మనం చేయవలసినటువంటి అద్భుతమైన కార్యక్రమం. అన్ని కార్యక్రమాలు అద్భుతమే. ప్రతి కార్యక్రమం అద్భుతమే, మహా అద్భుతం. ఈరోజు మనకి జరుగుతున్నటువంటి ధ్యాన మౌన ధ్యాన యజ్ఞాలు ఉండేవండి. ఏదైనా సరే మనకి అద్భుతంగా ప్రతి చోట ఎవరికి తోచినట్టు చేసుకుంటున్నాం. అందరూ చక్కగా ముందుకు పోతున్నాం. ఇందులో ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎవరు కూడా ఇన్ని కార్యక్రమాలు ఎందుకని ఎవరైనా అనుకుంటే కనుక ప్రతి కార్యక్రమం ఏదో ఒకరి కారణం చేత ఎవరో ఒకరు ధ్యానంలో తీసుకురావడం కోసం అవుతుంది తప్ప వేరే విషయం ఏమీ కాదు. అందుచేత చక్కగా అందరూ మనం పాల్గొని విజయవంతం చేద్దాము. మన లక్ష్యం చేరుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.